నా పేరు శిరీష. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఉమెన్ కోర్ట్ వైస్ ప్రెసిడెంట్ని, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. భద్రాచలంలో కారుణ్య అనే అమ్మాయి మృతి చెందిన విషయం తెలిసింది. ఆ అమ్మాయి మృతికి యాజమాన్య నిర్లక్ష్య ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుందండి. వాచ్మెన్ లేకపోవడం, వార్డెన్ అక్కడ లేకపోవడం, అమ్మాయి అర్ధరాత్రి బయటకు వస్తుంటే వార్డెన్ ఉంటుంది కదా, వార్డెన్ లేదు. అందుకని యాజమాన్య నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని మేము కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నర్సింగ్ కళాశాలలో ఈ మధ్యకాలంలో ఒక దళిత బిడ్డకి అన్యాయం జరిగింది. మరి ఆ ఆత్మహత్య ఆ యొక్క యజమానిని మొత్తం కూడా చేసిందనేది మాది ప్రధానంగా మొత్తం కూడా ఆరోపణ. కాబట్టి ఈ రాష్ట్రంలో విషయం చూసుకుంటే మరి అగ్రవర్ణాలకు సంబంధించింది వాళ్ళు ఎమ్మటే చనిపోతే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు, వాళ్ళకి సపరేట్గా జీవోలు వస్తాయి, సపరేట్గా మొత్తం కూడా చట్టాలు మొత్తం దిశ లాంటి చట్టాలు వస్తాయి. మరి ఆ రకంగా చేస్తారు. ఒక గిరిజనులు కావచ్చు, లేకపోతే హరిజనులు కావచ్చు, బ్యాక్వర్డ్ పీపుల్ మీద మరి జరిగినప్పుడు ఈ అధికారులు కావచ్చు, ఈ వ్యవస్థలు కావచ్చు, ఈ డిపార్ట్మెంట్లు కావచ్చు ఎందుకు తొక్కేయబడుతున్నాయి? ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఇదేదో మొత్తం కూడా క్యాజువల్గా జరిగినట్టుగా చిత్రీకరణ చేస్తుండ్రు. రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇలా చేస్తుండ్రు. కాబట్టి ఈ విషయం మీద మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని, తర్వాత గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారిని, వగైరా డిపార్ట్మెంటుకు మరి మేము లేఖలు రాస్తాం. హైదరాబాద్లో కూడా మొత్తం కూడా మేము ధర్నా చౌక్లో ధర్నా చేస్తాము. ఈ సమస్య ఇంతటితో వదలము. భావస్వరూపమున్న సంఘాలు, పార్టీలని అన్నిటిని కలుపుకొని ఇలాంటి మొత్తం పునరావృతం కాకుండా కఠినంగా దోషులను శిక్షించబడే విధంగా అంతదాకా కూడా మేము పోరాడతాము. ఆ యొక్క కాలేజీని సీజ్ చేసేపు మరి వదిలిపెట్టమని సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఆదివాసీ సంఘాల పరంగా. మరియు మరి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ రకరకాల మొత్తం కూడా వేధింపులకి కూడా చేస్తున్నది మా దృష్టికి వచ్చింది. మరి సోషల్ మీడియాలో కూడా పోలీసు డిపార్ట్మెంట్ వారు మాకు కూడా ఫోన్ చేశారు, ఇంటెలిజెన్సీ కావచ్చు, ఇక్కడ భద్రాచలం సిఐ గారు కావచ్చు, మరి మీరు ఎలక్షన్ కోడ్లో ఉల్లంఘించొద్దు, మాకు ఇబ్బంది కావద్దంటారు. మరి ఎలక్షన్ కోడ్లో చనిపోయినప్పుడు ఆ యొక్క దోస్తుల్ని మీరు కఠినంగా శిక్షించాలి కదా, మా దాకా ఎందుకు మరి పని పెడుతుండ్రు? మేము ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయం, అంబేద్కర్ మాకు ఏదైతే హక్కులు ఇచ్చిండ్రో ఆ రకంగా పోరాడతాం. దీంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ వదిలిపెట్టమని సందర్భంగా తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సంచలనం సృష్టించినటువంటి మారుతి కళాశాల నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మృతిపై ఈరోజు మేము ఆదివాసీ సంఘాల జేఏసీ, తుడుం దెబ్బ, ఇంకా గిరిజన అభ్యుదయ సంఘం, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇండియా, మహిళా సంఘాలు అందరం కలిసి ఈరోజు దీనిపై ఏదైతే అనుమానాలు, సందేహాలు ఉన్నాయో ఆ విద్యార్థి మృతిపై మరి ఏదైతే మరి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని మరి గౌరవ పిఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. పిఓ గారు మరి ఏదైతే దీనిపై పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ ఎంక్వైరీలో త్వరలో ఏమున్న అంశాలన్నీ బయటికి వెళ్తాయని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ ఈ మృతి చాలా దురదృష్టకృతం. ఏదైతే కళాశాల యాజమాన్యం మొత్తం మారుతి కళాశాల వెంటనే ఏజెన్సీ చట్టాలకు, ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా ఉన్నటువంటి కళాశాల ఒకే పర్మిషన్ తోటి 3 కళాశాలలు చేస్తున్నారు. ఆ కళాశాల అంటేనే సీజ్ చేసి ఆ విద్యార్థులందరినీ, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ వేరే ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ కళాశాల యాజమాన్యం కావచ్చు, వారికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని, ఆ మహిళల్ని పాపం చిత్రహింసలు గురి చేస్తూ గతంలో 5 విద్యార్థులు చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ 5 తర్వాత ప్రభుత్వం దాన్ని సీజ్ అయిపోతే ఏదైతే ఉన్నటువంటి గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరినీ క్రోడీకరించి బలోపేతంగా మేమే సీలేసి కూడా అక్కడ ఉన్న విద్యార్థుల్ని ఇక్కడ విముక్తి కలుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా ప్రముఖంగా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని చెప్పేసి మేము 7వ తారీఖున గౌరవ మరి ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా జూన్ 7వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా స్త్రీ శిశు మహిళా సంక్షేమం మరి సీతక్క గారిని కూడా మా ఇక్కడ ఉన్నటువంటి బృందం అంతా మరి నాయకత్వం ఒక ఇంతుపత్రం ద్వారా తెలియజేస్తూ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థుల్ని, పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన విద్యార్థులందరినీ, మరి అమాయక విద్యార్థుల్ని ఈ విధంగా చిత్రం చూస్తే యాజమాన్యం సీల్ చేస్తాం. వెంటనే యాజమాన్యం ఏదైతే కాంతారావు ఉన్నాడో దానికి సంబంధించినటువంటి చైర్మన్ ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలా. మేము ఇన్ని రోజులు ప్రభుత్వం ఏం చేస్తుందనే ఉద్దేశంతో మేము పరిశీలిస్తున్నాం. ఇక నుంచి 5వ తారీఖు తర్వాత మాత్రం దీన్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తెలియజేస్తూ మహిళలందరూ, మహిళా సంఘాలు కావచ్చు, అందరూ దీనిపై స్పందించి పెద్ద ఎత్తున పోలీసు వారు ఏదో సోషల్ మీడియా పెట్టొద్దు అంటున్నారు. ఇదొక సమస్యని మీరైనా బహిర్గతం చేయండి. మీరెందుకు దాస్తున్నారు?
పోలీసు వారు కూడా ఈ కేసు సంబంధించి అసలైనటువంటి విషయాలు వెల్లడి చేయట్లేదు. మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఏవో పేపర్లో సోషల్ మీడియాలో కుటుంబ సభ్యుల్ని మ్యానికులేట్ చేసినాం, అనేక ప్యాకేజీలు ఇచ్చినాం, రకరకాల పుకార్లు పుట్టిస్తాను. వీటన్నిటికి చెక్కు పట్టాలంటే ప్రభుత్వమే సమాధానం చెప్పాలా. కళాశాల యాజమాన్యంపై తీసుకునే చర్యలే మరి మా యొక్క ప్రధాన డిమాండ్ అని చెప్పి తెలియజేస్తూ ఈ విధంగా మేము ముందుకు పోతానని తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ, జై కొమరం భీం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.